బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ఎస్ఈసీ నూనె శ్రీధర్ ను 5 రోజుల కస్టడీకి అనుమతించింది ఏసీబీ కోర్టు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన నూనె శ్రీధర్ ప్రస్తుతం చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఏసీబీ సోదాలో శ్రీధర్ అక్రమాస్తులు అధికారులు భారీగా గుర్తించారు. శ్రీధర్ ను కస్టడీలోకి తీసుకొని అక్రమాస్తులపై పూర్తి వివరాలు రాబట్టనున్నారు ఏసీబీ అధికారులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఈవుగా పనిచేస్తున్నటువంటి నూనె శ్రీధర్ని ఈరోజు 5 రోజుల పాటు ఏసీబీ కోర్టు కస్టడీకి అనుమతించింది. మరి కాసేపులోనే చెంచలూరు జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి నూనె శ్రీధర్ని ఏసీబీ అధికారులు కస్టడీలో తీసుకొని సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున కాళేశ్వరం ప్రాజెక్టు సమయంలో పెద్ద ఎత్తున అక్కడ ఆఫీసర్గా పనిచేశారు. దాంతోపాటు ఇటీవల చొప్పదండిలో పనిచేస్తున్నారు. అక్కడ నుంచి బొజ్జ తారక అంటే గతంలో కూడా ఇక్కడ బదిలీ కావాలని చెప్పిన నేపథ్యంలో అప్పటి వరకు బదిలీ కాకుండా ఇంకా చొప్పదండిలోనే పనిచేస్తున్నటువంటి ఈ నూనె శ్రీధర్ ఎవరెవరు ఇన్ఫ్లుయెన్స్తో అక్కడ పనిచేశాడు, ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టారు, ఎవరెవరికి ప్రాజెక్టులు కట్టబెట్టాడు, కొన్ని కోట్ల రూపాయలు కూడా డబ్బులు తీసుకొని ఇతను ప్రాజెక్టులు కట్టబెట్టినట్టు కూడా పెద్ద ఎత్తున ఇతనిపై ఆరోపణలు కూడా వినపడ్డాయి. కాబట్టి అతనికి సంబంధించిన విషయంలో కూడా పూర్తిగా ఏసీబీ అధికారులు పూర్తిగా ఆధారాలు సేకరించే అవకాశం ఉంది. ఇక వీరితో పాటు శ్రీధర్కి అనుకూలంగా వ్యవహరించినటువంటి అధికారుల పాత్రపై కూడా ఏసీబీ అధికారులు చాలా లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వీరికి సంబంధించినటువంటి వ్యక్తుల వివరాలతో పాటు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, అదేవిధంగా బ్యాంక్ లాకర్స్, వీటన్నిటిపై కూడా ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా నూనె శ్రీధర్ని ప్రశ్నించే అవకాశం. ప్రస్తుతం అయితే చెంచలగూడ జైలు నుంచి మరి కాసేపులోనే నూనె శ్రీధర్ని కస్టడీ తీసుకొని సుదీర్ఘంగా ప్రశ్నిస్తారు. 5 రోజుల పాటు విచారించి ఆయన స్టేట్మెంట్ నమోదు చేసుకున్న తర్వాత మళ్ళీ మరొకసారి అతన్ని కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం. ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు చెంచలగూడ జైలుకు చేరుకున్నారు. మరి కాసేపులోనే నూనె శ్రీధర్ని కస్టడీలో తీసుకొని వైద్య పరీక్షలు నిర్వహించి బంజారాహిల్స్లో ఉన్నటువంటి ఏసీబీ కార్యాలయంలో సుదీర్ఘంగా నూనె శ్రీధర్ని ప్రశ్నించి అతని స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. మధు, థ్యాంక్ యూ సునీల్.